దేవుడట నిలబడి వస్తున్న ప్రతి ఒక్కరికి 2 అరటిపళ్ళు వాళ్ళకి ఇస్తున్నాడట. అది చూసిన జనం అంతా కూడా పెద్ద లైన్లో నిలబడ్డారట. అందులో ఒక చిన్న పాపం పేద పాప వాళ్ళతో పాటు లైన్లో నిలబడింది. దేవుని దగ్గరకు వచ్చేసరికి 2 అరటిపళ్ళు ఇచ్చాడట. అరటిపళ్ళు తీసుకొని ఎంతో సంతోషంగా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి కాలు రాయికి తగిలిందో ఏమో, ముందుకు పడిందో ఏమో, 2 అరటిపళ్ళు వెళ్ళి ఆ మురుగుంట్లో పడిపోయినాయి. ఎంత బాధ అనిపించిందో. అప్పుడు ఆలోచించింది, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ లైన్లో నిలబడదాం అని తిరిగి వస్తే ఆ లైన్ ఇంకా పెద్దగా ఉంది. ఆ అమ్మాయి చివరికి వెళ్ళి నిలబడింది. అందరు వెళ్తున్నారు. చివరికి ఆ పాప వచ్చింది. ఆ పాపను చూసి, అమ్మా 2 అరటిపళ్ళు నీ చేతిలోంచి జారి పడిపోయినని చెప్పి నువ్వు బాధపడ్డావు కదా. అవును ప్రభువా, నీకెలా తెలుసు? అలా జారి పడే విధంగా చేసింది నేనే. ఎందుకో తెలుసా? ఈ కంప నిండా ఉన్న అరటిపళ్ళు నీకు ఇవ్వాలని చెప్పి వాటిని నేను నీకు దూరము చేశాను. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మనం ఆశించింది ఏదైనా మనకు కాకుండా పోతున్నా, దూరం అయిపోతున్నా, దిగులు పడకండి. అంతకంటే శ్రేష్టమైన దాన్ని నా ప్రభు నీ కోసం దాచిపెట్టాడు.